ఏడవ తరగతి తెలుగు మొదటి పాఠం అక్షరం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత ఎవరు రచించారంటే రావి నూతల ప్రేమ్ కిషోరు. అక్షరం ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత ఎవరు రచించారంటే రావి నూతల ప్రేమ్ కిషోరు. రెండవ పాఠం మాయా కంబలి. మాయా కంబలి అనేటువంటి పాఠం జానపద కథ ప్రక్రియ ఇతివృత్తం మానవ స్వభావం ఎవరు రచించారంటే కలువకొలను సదానంద. మాయా కంబలి ప్రక్రియ జానపద కథ ఇతివృత్తం మానవ స్వభావం ఎవరు రచించారంటే కలువకొలను సదానంద. మూడవ పాఠం చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత ఇతివృత్తం శైశవ వర్ణన ఎవరు రచించారంటే తాళ్ళపాక అన్నమయ్య. మర్రి చెట్టు అనేటువంటి పాఠాన్ని స్వాగతం స్కెచ్ ప్రక్రియ ఇతివృత్తం సహానుభూతి ఎవరు రచించారంటే త్రిపురనేని గోపీచంద్. మర్రి చెట్టు అనేటువంటి పాఠము త్రిపురనేని గోపీచంద్. చిన్ని శిశువు తాళ్ళపాక అన్నమాచార్యులు. మాయా కంబలి కలువకొలను సదానంద. అక్షరము రావి నూతల ప్రేమ్ కిషోరు. పద్య పరిమళము శతకము ఇతివృత్తం నైతిక విలువలు. శతక కవులు రచించారు. మర్రి చెట్టు ప్రక్రియ స్వాగతం స్కెచ్ ఇతివృత్తం సహానుభూతి. చిన్ని శిశువు పద కవిత ప్రక్రియ ఇతివృత్తం శైశవ వర్ణన. పద్య పరిమళం శతకం ప్రక్రియ ఇతివృత్తం నైతిక విలువలు. కవి రచయిత శతక కవులు. మన విశిష్ట ఉత్సవాలు ప్రక్రియ వ్యాసం ప్రక్రియ సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తం రచయితల బృందం. ఏడవ పాఠం కప్పతల్లి పెళ్ళి. ఈ కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ గేయం ప్రక్రియ ఆచార సాంప్రదాయం ఇతివృత్తం చావలి బంగారమ్మ రచించారు. కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ గేయం ప్రక్రియ ఆచార సాంప్రదాయం ఇతివృత్తం చావలి బంగారమ్మ రచించారు. ఎనిమిదవ పాఠం యథా ప్రక్రియ కథానిక ఇతివృత్తం ఆశావాహ దృక్పథం బోనం నాగభూషణం రచించారు. బోనం నాగభూషణం సదానంద. యథా అనేటువంటి పాఠం ప్రక్రియ కథానిక ఇతివృత్తం ఆశావాద దృక్పథం బోనం నాగభూషణం రచించారు. తొమ్మిదవ పాఠం హితోక్తులు. ఈ హితోక్తులు ప్రక్రియ అనువాదం ఇతివృత్తం నైతిక విలువలు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచించారు. హితోక్తులు అనువాదం ప్రక్రియ నైతిక విలువలు ఇతివృత్తం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచించారు. హితోక్తులు. ప్రియమిత్రునికి లేఖ అనేటువంటి పాఠం ఇతివృత్తం ప్రక్రియ లేఖా ప్రక్రియ ఇతివృత్తం మానవీయ విలువలు. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ప్రియమిత్రునికి లేఖ అనేటువంటి పాఠాన్ని రచించారు. ప్రియమిత్రునికి లేఖ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ మానవీయ విలువలు ఇతివృత్తము. ప్రియమిత్రునికి లేఖ బాలచంద్రుని ప్రతిజ్ఞ ద్విపద ప్రక్రియ ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు శ్రీనాథుడు రచించాడు. బాలచంద్రుని ప్రతిజ్ఞ శ్రీనాథుడు రచించాడు. ద్విపద ప్రక్రియ ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు శ్రీనాథుడు రచించాడు. స్ఫూర్తి ప్రదాతలు ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ ప్రక్రియ వ్యాస ప్రక్రియ ఇతివృత్తం స్ఫూర్తి సామాజిక సేవ రచయితల బృందం రచించారు. స్ఫూర్తి ప్రదాతలు. మొదటి పాఠం అక్షరం అనేటువంటి పాఠము. ఈ అక్షరం అనేటువంటి పాఠము ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం చదువు విశిష్టత. ఈ చదువు విశిష్టత అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. రావి నూతల ప్రేమ్ కిషోరు ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు. శ్రమోద్గీత ఆజమాయిషి నిసి రెక్కల పుడమి ఇంకుచుక్క నిశ్శబ్దకాయం టామీ కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు రావి నూతల ప్రేమ్ కిషోరు. శ్రమోద్గీత ఆజమాయిషి నిసి రెక్కల పుడమి ఇంకుచుక్క నిశ్శబ్దగాయం టామీ కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు. వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర
రాష్ట్రేతర ప్రదేశాలలో ఉత్తమ అవార్డులు, ప్రశంసలు లభించాయి. ఈ పాఠ్యాంశం నలుగురు మౌదం అనే కవితా సంపుటిలోనిది. రావినూతల ప్రేమ్ కిషోర్ రచించిన నలుగురు మౌదం అనే కవితా సంపుటిలోనిది అక్షరం అనేటువంటి పాఠం. మాయాకంబలి మాయాకంబలి రెండవ పాఠము. మాయాకంబలి ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం మానవ స్వభావం. అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఊహాశక్తిని పెంచుతుంది, తార్కిక ఆలోచనలను కలగజేస్తుంది, ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. ఇలాంటి లక్షణాలను విద్యార్థుల్లో జానపద కథ ద్వారా పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం. మాయాకంబలి ప్రక్రియ జానపద కథ. ఇతివృత్తం మానవ స్వభావం. ఎవరు రచించారంటే కలువకొలను సదానంద రచించారు. కలువకొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు. 1992లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 1992లో పిల్లల కథలు శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. పిల్లల కథలు శివానందలహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథా మంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి లభించింది. 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1966లో బంగారు నడిచిన బాట నవలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి, 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 2010లో అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి. ఈ పాఠ్యాంశం మాయాకంబలి సంపుటి నుండి గ్రహించబడింది. మాయాకంబలి అనేటువంటి పాఠం మాయాకంబలి అనేటువంటి సంపుటి నుండి గ్రహించబడింది. మూడవ పాఠం చిన్ని శిశువు. ఈ చిన్ని శిశువు ఎవరు రచించారంటే తాళ్ళపాక అన్నమాచార్యులు రచించారు. చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత. ఇతివృత్తం శైశవ వర్ణన. చిన్ని శిశువు ప్రక్రియ పద కవిత. ఇతివృత్తం శైశవ వర్ణన. తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు. ఆ చిన్నారిని కన్న, చిన్న, నాన్న, బుజ్జి అని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. ఆ శిశువు నవ్వులు, చేష్టలు చూసి మురిసిపోతుంటారు. అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు. దానిని వర్ణించిన తీరును చెప్పడమే పాఠ్యాంశ ఉద్దేశము. చిన్ని శిశువు తాళ్ళపాక అన్నమాచార్యులు రచించారు. ప్రక్రియ పద కవిత. ఇతివృత్తం శైశవ వర్ణన. తాళ్ళపాక అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య కీర్తిశేషులు 1408-1503 మధ్య కాలంలో జీవించాడు. అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. అవే కాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్యం మొదలైనవి కూడా రచించారు. ఇందులో కొన్ని అలభ్య రచనలు కూడా ఉన్నాయి. అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అనే బిరుదు ఉంది. తాళ్ళపాక అన్నమాచార్యులకి పదకవితా పితామహుడు అనేటువంటి బిరుదు ఉంది. ఈయన యొక్క తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క రచనలు
12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, అన్నమయ్య రచించినటువంటి వెంకటాచల మహత్యం మొదలైనవి రచించారు. మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు ప్రక్రియ స్వగతం స్కెచ్, ఇతివృత్తం సహానుభూతి. మర్రి చెట్టు 4వ పాఠం ప్రక్రియ స్వగతం స్కెచ్, ఇతివృత్తం సహానుభూతి. నిత్యం మన పరిసరాలలో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులను చూస్తుంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పటమే ఈ పాఠం ఉద్దేశం. మర్రి చెట్టు ప్రక్రియ స్వగతం స్కెచ్, ఇతివృత్తం సహానుభూతి. త్రిపురనేని గోపీచంద్ రచించారు. త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగళూరు గ్రామంలో జన్మించారు. తండ్రి త్రిపురనేని రామస్వామి, తల్లి పున్నమాంబ. ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు త్రిపురనేని గోపీచంద్. వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. త్రిపురనేని గోపీచంద్ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. మర్రి చెట్టు అనేటువంటి పాఠం త్రిపురనేని గోపీచంద్. ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు వంటి రచనలు చేశారు. వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. పద్య పరిమళము. 5వ పాఠము పద్య పరిమళము. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియచేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం. పద్య పరిమళము. పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, భాగవతము రచించాడు. పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, భాగవతము రచించాడు. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, కుమార శతకం రచించాడు. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, కుమార శతకాన్ని రచించాడు. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, భాస్కర శతకము. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, కాళికాంబ సప్తశతి రచించాడు. గువ్వల చెన్నడు 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, గువ్వల చెన్నా శతకాన్ని రచించాడు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినటువంటి వాడు, సుభాషిత రత్నావళిని రచించాడు. చుక్కా కోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు, నగజా శతకాన్ని రచించాడు. గద్దెల సామ్యుల్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు, హితోక్తి శతకాన్ని రచించారు. జండమాన్ ఇస్మాయిల్ 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు, ఆంధ్రపుత్ర శతకాన్ని రచించాడు. 7వ పాఠం కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ గేయం, ఇతివృత్తం ఆచార సాంప్రదాయం. కప్పతల్లి పెళ్ళి ప్రక్రియ గేయం ప్రక్రియ, ఇతివృత్తం ఆచార సాంప్రదాయం. ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్ళిళ్ళు చేసేవారు. అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. కప్పతల్లి పెళ్ళి ఎవరు రచించారంటే చావలి బంగారమ్మ. ప్రక్రియ గేయం ప్రక్రియ, ఇతివృత్తం ఆచార సాంప్రదాయాలు. చావలి బంగారమ్మ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో జన్మించారు. 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు ద్వారా వీరి కవితలు వెలుగులోనికి వచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయి. వీటిని 1958లో 42 కవితలతో కాంచన విపరంచి పేరుతో సంకలనం చేశారు. 1958లో 42 కవితలతో కాంచన విపరంచి పేరుతో సంకలనం చేశారు. ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా వీరి కవితలు వెలుగులోనికి వచ్చాయి. బంగారమ్మ కవితలు తెలుగు కవిత్వంలో కొత్త ఒరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకొచ్చాయి. 8వ పాఠం యథ ప్రక్రియ కథానిక, ఇతివృత్తం ఆశావాహ దృక్పథం. యథ అనేటువంటి పాఠం ప్రక్రియ కథానిక, ఇతివృత్తం ఆశావాహ దృక్పథం.
గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి నిలయాలు. అలాంటి చోట నాగరికత పేరుతో పెను మార్పులు జరుగుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటుంది. గిరిజనుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అప్పటికి ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. యథ అనేటువంటి పాఠము ప్రక్రియ, కథానిక, ఇతివృత్తం, ఆశావహ దృక్పథం. యథ అనేటువంటి పాఠము బోనం నాగభూషణం రచించారు. ఈ బోనం నాగభూషణం విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. రచనలను ప్రవృత్తిగా ఎంచుకున్నారు. వీరి తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. బోనం నాగభూషణం యొక్క తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రితమైంది. శూలపాణి భూషణం వీరి కలం పేర్లు. బోనం నాగభూషణం కలం పేర్లు. శూలపాణి భూషణం వీరి కలం పేర్లు. భూషణం కథలు ఏదీ సత్యం, కొండగాలి, అడువంటుకుంటుంది వంటి రచనలు చేశారు. ప్రస్తుత పాఠం కొత్తగాలి కథా సంకలనంలోనిది. బోనం నాగభూషణం యొక్క ప్రస్తుత పాఠ్యం కొత్తగాలి కథా సంకలనంలోనిది. శూలపాణి భూషణం వీరి కలం పేర్లు. భూషణం కథలు ఏదీ సత్యం, కొండగాలి, అడువంటుకుంటుంది వంటి రచనలు చేశారు. బోనం నాగభూషణం కొత్తగాలి కథా సంకలనంలోనిది. ఈ యథ అనేటువంటి పాఠము కొత్తగాలి కథా సంకలనంలోనిది. హితోక్తులు ప్రక్రియ, అనువాదం ప్రక్రియ, ఇతివృత్తం, నైతిక విలువలు. హితోక్తులు ప్రక్రియ, అనువాదం, ఇతివృత్తం, నైతిక విలువలు. నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకత్వం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం ఉన్నతమైన భావాలతో, ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించటం కూడా తప్పనిసరి అని తెలియచేయటమే ఈ పాఠం ఉద్దేశం. హితోక్తులు ప్రక్రియ, అనువాదం ప్రక్రియ, ఇతివృత్తం, నైతిక విలువలు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ హితోక్తులు అనేటువంటి పాఠాన్ని రచించారు. అనంతపురం జిల్లా కంబందూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు. సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శనా గ్రంథం వంటి రచనలు చేశారు. గానకళా సింధు అనేటువంటి బిరుదు ఎవరికి ఉందంటే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. సంగీత కళారత్న, గాన కళా సింధు అనేటువంటి బిరుదులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకు బిరుదులు. గ్రంథం వంటి రచనలు చేశారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితులు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. పెనుగొండ పాటను ఎవరు రచించారు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథా సప్తశతి అనేటువంటి గ్రంథం అనేటువంటి దాని నుండి గ్రహించబడింది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రచించినటువంటి హితోక్తులు అనేటువంటి పాఠము శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడింది. హితోక్తులు అనేటువంటి పాఠము రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అనంతకృష్ణ శర్మకు బిరుదులు గాన కళా సింధు, సంగీత కళారత్న వీరి బిరుదులు. సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు. 10వ పాఠం ప్రియమిత్రునికి లేఖ. ఈ ప్రియమిత్రునికి లేఖ ప్రక్రియ, ఇతివృత్తం, మానవీయ విలువలు. వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు.
వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలీన సమాజ సమాజ జీవన జీవన విధానం తెలుస్తాయి. ప్రముఖులు రాసిన లేఖల్లో సాహిత్య విలువలు ఉంటాయి. అలాంటి లక్షణాలు ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయటమే ఈ పాఠం ఉద్దేశం. ప్రియమిత్రునికి లేఖ ప్రక్రియ ఇతివృత్తం మానవ విలువలు. ఎవరు రచించారంటే డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ రచించారు. సూర్యదేవర సంజీవదేవ్ గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించాడు. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు వంటి రచనలు చేశారు. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ రచనలు తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు వంటి రచనలు చేశారు. 14 భాషలు చదవగలరు, రాయగలరు. ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో సంజీవదేవ్ రచనల్లోనిది. డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ప్రియమిత్రునికి లేఖల్లో సంజీవదేవ్ రచనల్లోనిది. బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ ప్రక్రియ ద్విపద ప్రక్రియ ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. బాలచంద్రుని ప్రతిజ్ఞ ప్రక్రియ ద్విపద ప్రక్రియ ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు. జరిగిన భారతదేశంలో రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని, ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని. ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరగా విజయాన్ని సాధించడం చూడవచ్చు. అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం: పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధ భూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగమునకు బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలోనిది బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఎవరు రచించారంటే శ్రీనాథుడు రచించాడు. ఈ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు. వీరు రాసిన చాటుపద్యాలు ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధి పొందాయి. మరుత్తట చరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు శ్రీనాథుడు. వీరి యొక్క రచనలు మరుత్తట చరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, హరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలైనవి రచించారు. వీరి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్రలోనిది. ఇంతటితో 7th క్లాసు కంప్లీట్. బాలచంద్రుని ప్రతిజ్ఞ ప్రక్రియ ద్విపద ప్రక్రియ ఇతివృత్తం శౌర్య పరాక్రమాలు.